మీడియా మిత్రులు నా యొక్క నమస్కారము. మొన్న ప్రజా దర్బారు ఎమ్మెల్యే సార్ గారు పెట్టిన దాంట్లో వచ్చేసి ఓర్చుకోలేక సాయి ప్రసాద్ రెడ్డి, మాజీ సాయి ప్రసాద్ రెడ్డి ఓర్చుకోలేక ఏదేదో తిక్క మాటలు చెప్తున్నాడు. ప్రజలకు మొబ్బు పెట్టేదట్లా ఈ చేసే పని మా పారసార అన్నగారు చేసే మంచి పని ఓర్చుకోలేక ఏదో ఎక్కడెక్కడో డివిషన్ చేస్తున్నాడు. ఏ రోజన్నా నీవు 15 ఏళ్ళన ఒక్కసారన్నా ఈ ప్రజా దర్బారు పెట్టినావా? ఒక్కసారన్నా గడప పోయి మాట్లాడినావా? ప్రజల దగ్గర పోయి నీ ఇంటికే పిల్లంపించుకుంటావు, నీ ఇంటి దగ్గరే మాట్లాడతావు సమస్యలు. ఏ రోజన్నా ఒకరికి ఇబ్బంది ఉంటుంది పలాందాన్ని ఇంటి దగ్గర పోయి పరస్పర చేసినావా? వాళ్ళకి ఏం చేయలేదు నువ్వు. ఈయన మా సార్ గారు, మా ఎమ్మెల్యే సార్ గారు ఇంటింటి పోయి పలకరించి ఇది చేస్తే ఆయన ఎట్లా నడుస్తాడు అట్లా నడుస్తాడు అంటావు. నీవు బాగున్నాయన్న 15 ఏళ్ళు ఉండి ఎమ్మెల్యే ఉండి ప్రజెంట్ ఎమ్మెల్యే ఉండి నువ్వు 15 ఏళ్ళలో ఒక్కసారన్నా ఇంకా ఇంటింటికి తిరిగినావు. నువ్వు ప్రజల సమస్య తెలుసుకున్నావా? నీ ఇంటికే పిల్లంపించుకుంటావు. మరి నీవు అన్నికి ఏ అర్హత ఉండదో నాకు అర్థం తెలీదు. ప్రజా దర్బారు ఆయన సుమారు ఇందుకి 4 సార్లు పెట్టినాడు ప్రజా దర్బారు. నీవు ఒక్కసారన్నా 15 ఏళ్ళలో ఒక్కసారన్నా ప్రజా దర్బారు పెట్టినావా? లేదు. ఏమి ఇంటింటి పోయి చేసినావా? అది లేదు. ఏది చేయలేదు. ఏం చేసేవన్నా చేయనీయకున్నట్లా నీవేవో తప్పుడు ప్రజలకు సమాచారం ఇస్తే ప్రజలు నమ్మరు నిన్ను. ప్రజల్లో కలిసిపోతేనే అది ఒక ఎమ్మెల్యే గారు ప్రజల్లో కలిసిపోతారు అనుకుంటారు. కానీ నీ అంత ఇంటికి పిల్లంపించుకొని రౌడీజంగా చూపించి ఇది చేస్తే అది నీకు మంచిది కాదు సార్. ఎప్పుడే కానీ ఎమ్మెల్యేని విమర్శలు చేయదండి. దయచేసి ఇటు పోస్ట్ స్టాప్ పెట్టండి. ఏమి అది మరి నా పేరు ఎత్తున్నావు, అందులో యువరాజు అని పేరు ఎత్తున్నావు. 314 ఏం చెప్తాడని నిన్ను నీ ఇంటిగా వచ్చింది. నీ ఇంట్లోనే పత్రాలు చూపిస్తున్నాను. నీ ఇంట్లోనే వచ్చి పత్రాలు చూపిస్తున్నాయి. 3 ఎకరాల 61 సెంటు A3 314 సర్వే నెంబర్ల. అప్పటికే 1 ఎకరా 50 సెంట్లు మాది డిబేట్ ఉంది. 1 ఎకరా 50 సెంట్లు పోతే 2 ఎకరాల 10 సెంట్లు రిజిస్ట్రేషన్ కావాలా. దాంట్లో ఏం చేసినావు నువ్వు? మీ రామకృష్ణారెడ్డి 2 ఎకరాల 60 సెంట్లు చేసుకున్నాడు, అంటే డబుల్ రిజిస్ట్రేషన్. మరి తర్వాత ఇంకొక 30 సెంట్లు, 2 ఎకరాలు 90 సెంట్లు. అప్పుడు మొత్తం ఉండేది 3 ఎకరాల 61 సెంటు. రెడ్డి బాగా తెలుసుకో రెడ్డి, మీడియా ప్రకారంగానే చెప్తున్నాను ఇప్పుడు నేను. 3 ఎకరాల 61 సెంటు. దాంట్లో వచ్చేసి 1 ఎకరా 80 సెంట్లు మనం తీసేస్తే 1 ఎకరా 80 సెంట్లు మిగులుతుంది. అది విడిచిపెట్టి దాన్ని మొత్తం 2 ఎకరాల 60 సెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. మరి 30 సెంట్లు సపరేట్ తీసుకున్నావు దాన్ని, అంటే అది డబుల్ రిజిస్ట్రేషన్ ఎట్లయితుంది? నీకు తెలీదు ఆ సబ్జెక్ట్ అనేది తెలీదా? నేను మీ ఇంట్లో మాట్లాడేటప్పుడు ఉండారా నీది ఏముండారా అంటావు. దాన్ని చూసుకొని రెడ్డి నువ్వు చూసుకొని మాట్లాడాలి. కానీ చూడుకున్నట్లు ఓకే నాదే నడుసా నా తల్లి ఇప్పటికీ మొప్పు పోతున్నాను, నాదే ఉండదని పోతుండు. కానీ ప్రజలు ఒకరికొకరు దయచేసి మొక్కు చెప్తాను. ప్రజలకి ఒకరికొకరు చైతన్యం రండి, రండి, కథలు వచ్చి ఎదుర్కొనండి. ఎవరైనా కూడా వాళ్ళ ఇంటి పోయి వాళ్ళని బానిసపోతే కాదు. అది అప్పుడు కాలం కాదు. 70 ఏళ్ళ కింద 50 ఏళ్ళ కింద ఇంటికి పైకేసి బానిస బతికేది అవసరం లేదు. ఏదన్నా ప్రజల సమస్య మన ప్రజల దగ్గరికి వచ్చేటట్లు పెట్టుకోండి. మన బీజేపీ కార్యకర్తలు కానీ ఏదైనా కూడా మన సార్ చెప్పేది కరెక్ట్. అది చైతన్యం కావాలా. ఏమి అది ఎవరో చెప్పారా ఏమో ఉండారని వెనక్కి జగ్గదండి. చైతన్యం లేపండి. చైతన్యం లేపితేనే మన బీజేపీది బలగం ఏమనేది చూపిస్తాము కూటమి ప్రభుత్వంలోన. తర్వాత వచ్చేసి ఈయన వచ్చేసి అప్పటికి అదే ఈ దొరల పరిపాలనే ఉండదా, ఇప్పటికీ నీది దొరల పరిపాలనే ఉండదా. ఇప్పటికైనా నీది మార్పు చేసినావు నువ్వు. సరేలే, నీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ రోజన్నా కష్టాలు ఉన్నప్పుడు ఒకరింటి పోయి పలకరించినావు నువ్వు. ప్రజలు కానీ తెలుసుకొని చైతన్యంలేండి. ఇట్లా పారసారన్న అట్లా మంచి మనకు దొరకడు. మీరు ఇది బాగా ప్రజలకు బాగా గమనియండి. దొరల పరిపాలన కాదు ఇది, ప్రజల పరిపాలన. ప్రజల దగ్గరే ఒక ఎమ్మెల్యే రావాల. అట్లా మా ఎమ్మెల్యే సార్ చేస్తున్నాడు. ఏ రోజన్నా ఒక్కరోజు 15 ఏళ్ళ ఒక్కరోజన్నా పోయి ఇంటి దగ్గర పోయి పలకరించినవా? ఏ రోజన్నా ఒక రోజన్నా ఊక మా ఎమ్మెల్యేని అది ఇది అని మాట్లాడుతావు, ఏమేమో మాట్లాడుతావు. మీరే తెలుసుకున్నా మాజీ ఎమ్మెల్యే సార్ తెలుసుకుంటే
మీరు బాగుంటారు. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో నిలబడగలరు. ఇట్లా రావడం ఇదే గుండె విజయం పోతే ఇదే అనుకుంటారు అంతే. ప్రజలే బుద్ధి చెప్పినారు, కానీ ఎదురుగా రాలేకపోయినారు. ప్రజలు ఓట్లను బుద్ధి చెప్పినారు. అది తెలుసుకో. అక్షర స్కూల్లో అట్లా ఉన్న పెట్టుకొని అట్లా ఒక 15 మంది పెట్టుకుని వచ్చి మరి గొబ్బు లేపుకున్నది నువ్వు. నీళ్ళకి గుండా లేకపోతే అందరినీ. ఇది నా పేరు యువరాజ్, ఎస్సీ మోక్ష అధ్యక్షుడు.